అంత్య దినాలలో అపాయకరమైన కాలాల్లో ప్రస్తుతం 3 జరుగుతున్నాయి. ఒకటి యుద్ధములు, రెండవది భూకంపములు, మూడవది ప్రకృతి వైపరీత్యాలు. యుద్ధం మనందరికీ తెలుసు, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరుగుతుంది. భూకంపాలు, మొన్న తైవాన్లో భూకంపం వచ్చింది, దానికి ముందు జపాన్లో భూకంపం వచ్చింది, దానికి ముందు ఇండోనేషియాలో భూకంపం వచ్చింది, దానికి ముందు టర్కీలో భూకంపం వచ్చింది. చాలా భయానకరమైన భూకంపాలు ఆయా దేశాల్లో వస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, ఒక మాట మీకు చెప్పాలంటే దుబాయ్ దేశం ఎడారి ప్రాంతం, వర్షం అనేది దుబాయ్ ప్రాంతంలో పడదు. మొన్న మనం రీసెంట్గా చూస్తే విస్తారమైన వర్షం దుబాయ్లో పడితే పెద్ద పెద్ద బిల్డింగ్లు సహితం మునిగిపోయి కార్లు కూడా కొట్టుకుపోయినాయి. నాది అనుకున్న సంపన్న దేశాలు కూడా మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అనుకున్న దేశాలు కూడా ప్రకృతి వైపరీత్యాల ద్వారాగా అల్లాడిపోతున్న పరిస్థితులు ఇవన్నీ కనబడుతున్నాయి. అంటే మనం ఇప్పుడు ఏ దినాల్లో ఉన్నాం? అంత్య దినాలలో అపాయకరమైన కాలాల్లో జాగ్రత్త పడమని చెప్తున్నాడు. సరైన భక్తి చేయమని చెప్తున్నాడు. నామకార్థమైన జీవితాన్ని విడిచిపెట్టమని చెప్తున్నాడు. సులువుగా పెట్టే ప్రతి పాపాన్ని విడిచిపెట్టి ఓపికతో పరుగు పందెమందు పరిగెత్తమని ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్ర. అలా సిద్ధపడాలనే ఇదిగో దేవుడు నీకు ఒక హెచ్చరిక చేస్తున్నాడు.